70వ పుట్టినరోజు. బ్రహ్మానందం గారి గురించి ఈ తరానికి ఆ తరానికి కూడా అంటే తెలియదు అని చెప్పలేము, ఎందుకంటే ఆయన మీమ్ గాడు కాబట్టి. కెమెరా ముందుకు వెళ్ళిన సినిమా తాత అవతారం. బ్రహ్మానందాన్ని ప్రజలు ఐడెంటిఫై చేసి మనసులో పెట్టుకున్న సినిమా అహనా పెళ్ళంట. ఇన్నర్ వాయిస్ వినపడుతుంటది. నీ జీతంలో 10 రూపాయలు వెనక్కోసేస్తున్నాను రా. వాన పడకపోతే అది నా తప్పురా, వాన పంప. ఆ టైంలో సినిమాలు తీసినటువంటి ప్రతి ఒక్క దర్శకుడు తన సినిమాలో బ్రహ్మానందం ఉండాలి. హీరో చిరంజీవి అయినా నాగార్జున అయినా ఎవరైనా సరే వాళ్ళ పక్కన బ్రహ్మానందానికి ఒక ప్లేస్మెంట్ ఉండాలి. సీరియస్గా ఉంటూ కామెడీని నడిపించడం అనేది బ్రహ్మానందం గారి గొప్పతనం. మంచి ఆర్టిస్ట్ కూడా ఆయన. రీప్లేస్మెంట్ లేని పేరు, రీప్లేస్మెంట్ లేని వ్యక్తి. రీప్లేస్మెంట్ లేదు బ్రహ్మానందానికి. రీప్లేస్మెంట్ అనేది కష్టం. బ్రహ్మానందం ఒక యూనివర్సిటీ. ఆయన దగ్గర నుంచి నేర్చుకోవాల్సిన విషయాలు చాలా ఉన్నాయి. భరద్వాజయ్య గారు, మన తెలుగు ఇండస్ట్రీ గర్వపడే ఆర్టిస్ట్, గిన్నీస్ బుక్ ఆఫ్ వరల్డ్ రికార్డ్ హోల్డర్ అవును శ్రీ బ్రహ్మానందం గారు 70వ పుట్టినరోజు. అవును 70వ పుట్టినరోజు. ఈ సందర్భంగా మనం బ్రహ్మానందం గారి గురించి ఈ తరానికి ఆ తరానికి కూడా అంటే తెలియదు అని చెప్పలేము, ఎందుకంటే ఆయన మీమ్ గాడు కాబట్టి. ఆయన కెరియరు, సినీ పరిశ్రమలో ఆయన బ్రహ్మానందం గారి ప్రస్తావన గురించి మాట్లాడుకోవాల్సి వస్తే మనం బ్రహ్మానందం మొదటిసారి తెర మీద అంటే కెమెరా ముందుకు వెళ్ళిన సినిమా తాత అవతారం. ఓకే ఓకే. రేజళ్ళ సత్యనారాయణ గారిది. అయితే ముందు రిలీజ్ అయిన సినిమా సత్యాగ్రహం జంజాల గారిది. అయితే ఆ 2 సినిమాల్లోనూ ఆయన మామూలుగా చేసేది తప్ప అందులో నరేష్ హీరో తాత అవతారం. అందులో అతని స్నేహితుల్లో ఒకటిగా కనిపిస్తాడు. ఆ తర్వాత యాక్చువల్గా బ్రహ్మానందాన్ని ప్రజలు ఐడెంటిఫై చేసి మనసులో పెట్టుకున్న సినిమా అహనా పెళ్ళంట. ఓకే. కోటా గారు నేను కాంబినేషన్ వస్తుంది కదా. కోట ఇన్నర్ వాయిస్ వినపడుతుంటది. పిసినారి కోట దగ్గర జీవితకాలం పాలేరుతనం చేయటానికి కమిట్ అయిపోతాడు. కమిట్ అయిపోయి చాలా చిరాకు పడతాడు. హెరాస్మెంట్ విపరీతంగా ఉంటుంది కోటది. వాళ్ళిద్దరి కాంబినేషన్ సీన్లు జనాలు విపరీతంగా ఎంజాయ్ చేసి ఈ అరగుండు బ్రహ్మానందం అనేటువంటి ఒక టైటిల్తో జనం గుర్తుపెట్టుకున్నారు. ఆ తర్వాత తను వెనక్కి తిరిగి చూడలేదు. ఈ ప్రయాణంలోనే దీనికంటే ముందే పసివాడి ప్రాణంలో కూడా కనిపిస్తాడు ఆయన. ఒక చిన్న అలా కనిపించి వెళ్ళిపోయే క్యారెక్టర్లో ఉంటాడు. చిరంజీవి గారికి చంటబ్బాయి టైంలో పరిచయం చేశాడు ఈయన జంజాల గారు బ్రహ్మానందాన్ని. ఈయన అత్తిలి కాలేజీలో లెక్చరర్గా పనిచేసేవాడు. గుంటూరులో చదువుకున్నాడు ఈయన. సత్తెనపల్లి నేపథ్యం. గుంటూరులో ఆ రోజుల్లో పీజీ సెంటర్ ఉండేది. నాగార్జున యూనివర్సిటీ లేదు. ఆంధ్ర యూనివర్సిటీకి ఒక పోస్ట్ గ్రాడ్యుయేషన్ సెంటర్ ఉండేది నల్లపాడులో. అక్కడ చదువుకున్నాడు ఈయన తెలుగు. ఓకే ఓకే. చదువుకుని ఆ తర్వాత అత్తిలి కాలేజీలో లెక్చరర్గా ఉంటూ మొదటి నుంచి ఈయనకి ఈ నాటక రంగం మీద, స్టేజ్ పెర్ఫార్మెన్సెస్ మీద పట్టు ఉంది. ఆయన మిమిక్రీ చాలా బాగా చేసేవాడు. మిమిక్రీ చేస్తూ అలా జనాల్ని నిలబెట్టడము, ఈ స్కూల్ ఫంక్షన్స్లోనూ వాటిలో తన ప్రతిభని ప్రదర్శించడం అలా నడిచేది ఆయనది. ఓకే. ఈ ప్రయాణము ఆయన తరగతి గదిలో పాఠం చెప్పేటప్పుడు కూడా చాలా డ్రామాటిక్గా చెప్తాడు అనేది ఒక పేరుండేది. ఈ ప్రయాణం నడుస్తూ ఉండగా అలా సినిమాల్లోకి వచ్చిన తర్వాత జంజాల గారు ఆయన్ని ప్రధానంగా ప్రజల దృష్టిలోకి తీసుకువెళ్ళిన డైరెక్టర్గా ఆయన పేరు చెప్పాలి. కానీ దాదాపుగా ఆ టైంలో సినిమాలు తీసినటువంటి ప్రతి ఒక్క దర్శకుడు తన సినిమాలో బ్రహ్మానందం ఉండాలి అని అనుకున్న సందర్భమే. అంటే బ్రహ్మానందంలో ఒక ప్రత్యేకత ఏంటంటే తను ఇంటలెక్చువల్ కమెడియన్. పాత్రని దర్శకుడు ఎలా మలచాలనుకుంటున్నాడు, ఈ క్యారెక్టర్ ద్వారా ఏం ఆశిస్తున్నాడు అనేది పూర్తిగా అర్థం చేసుకునేవాడు. అర్థం చేసుకుని రచయిత రాసిన దాన్ని ఈయన చాలా ఎన్హాన్స్ చేసేవాడు. ఈ ఎన్హాన్స్మెంట్ వలన రచయితలు లేకపోతే దర్శకుడు ఊహని మించిన పాత్ర అక్కడ దర్శనం ఇచ్చేది. అందుకని బ్రహ్మానందాన్ని పెట్టుకుంటే చాలా ఈజీ పని అని అనుకునేవారు. ఒకే తరహా నటన ఎప్పుడూ లేదు.
బ్రహ్మానందంలో ఏ రోజున ఒకే తరహా నటన లేకపోవడం వలన ఆయన 1000 సినిమాలు చేసినప్పటికీ జనాలు మొనాటనస్గా ఫీల్ అవ్వలేదు. ఎస్. ఇది రొటీన్గా ఉంది, ఇదే మేనరిజం అనుకోలేదు ఎప్పుడు. ప్రతి దర్శకుడి దగ్గర ఆయన ఒక డిఫరెంట్ మాడ్యులేషన్లోనూ డిఫరెంట్ మేనరిజంతోనూ వెళ్ళాడు. ఉదాహరణకి రామ్ గోపాల్ వర్మ గారి క్షణక్షణం సినిమాలో బ్రహ్మానందం చాలా వేరేగా ఉంటాడు. అవును. అప్పటి వరకు ఆయనతో వివిధ డైరెక్టర్లు చేయించుకుంటున్న పాత్రలకి ఆయన చేసిన పాత్రకి చాలా తేడా ఉంటుంది. అలాగే హీరో పక్కన ఒక కమెడియన్ ఉండటం అనేది మనకు ఒక ఆచారం ఉంది. అవును, సాంప్రదాయం. రామారావు గారి పక్కన చాలా సినిమాల్లో పద్మనాభం గారు యాక్ట్ చేసేవాడు. తొలి దశలో రేలంగి గారు, అదే ఆ తర్వాత పద్మనాభం, కొన్ని సినిమాల్లో రాజబాబు. అలాగే నాగేశ్వరరావు గారి పక్కన ఎక్కువ రాజబాబు ఉండేవాడు. ఇలా ఒక కాంబినేషన్ లాగా చూసేవాళ్ళు దాన్ని, ఆ సాంప్రదాయం. అది తర్వాత జనరేషన్లో కొనసాగించిన వాడు బ్రహ్మానందం. హీరో చిరంజీవి అయినా నాగార్జున అయినా ఎవరైనా సరే వాళ్ళ పక్కన బ్రహ్మానందానికి ఒక ప్లేస్మెంట్ ఉండాలి. అందరు హీరోలతో చేస్తారు. అందరు హీరోలతో. చిరంజీవి గారితో అయితే ఈ తరానికి కూడా బాగా గుర్తున్న సినిమాలు చాలా ఉన్నాయి. బావగారు బాగున్నారులో. అవును, ఆ హిలేరియస్ బావగారు బాగున్నారాలో అసలు అది ఆ సీన్, ఆ బ్లాక్ అద్భుతమైన బ్లాక్ కదా అది. అదొకటి. అసలు ఎలా నటించాడు అనేది ఆశ్చర్యం కలిగించే సీన్ అది. ఏంటి రాగం తీస్తూ చాలా రిలాక్స్డ్ గానా? చెవ్వేది దాచాను. ఎక్కడా? ఎక్కువసేపు బయట ఉంటే కంపు కొడుతుందని ఫ్రిడ్జ్ లో పెట్టాను. ఫ్రిడ్జ్ లోనా? ఓ మై గాడ్, ఈ పని తెచ్చుంటాడు. శవం చచ్చిపోవడం ఏంటి? నా ఉద్దేశం శవం బిగిసిపోయి ఉంటుందని అంతే. చిట్టిబాబు జాగ్రత్త. అమ్మాయ్యా, మమ్మల్ని చంపింది కదా ఈ శవం. నువ్వు తిను, టేస్ట్ బాగుందా? అలా ప్రతి హీరోతోనూ తనకి మెమరీస్ ఉన్నాయి. ప్రతి హీరోకి తను విపరీతంగా ఉపయోగపడ్డాడు కూడా. వెంకటేష్ గారితో చూసుకుంటేనేమో అబ్బాయి గారు, సుందరకాండ మంచి క్యారెక్టర్. అది మంచి క్యారెక్టర్. ఇది నాగార్జున గారితో ప్రశాంత్ గారి పెళ్ళం. ఈవీవి సత్యనారాయణ గారు బాగా వాడుకున్నాడు బ్రహ్మానందం గారు. ఇలా అందరూ, అంటే ఆయన జంజాల కాంపౌండ్ మనిషే తను కూడా, ఈవీవి కూడా. అలా చేసుకుంటూ వెళ్ళటం మధ్యలో సీరియస్ క్యారెక్టర్లు కూడా కొన్ని చేశాడు. ఉదాహరణకి సురేష్ కృష్ణ గారు ఉషాకిరణ్ వాళ్ళకి చేసినటువంటి సినిమాల్లో ఒక సీరియస్ క్యారెక్టర్ చేశాడు ఆయన. చేశాడు. ఆ తర్వాత ఆయనని హీరోగా పెట్టి కూడా ఒక సినిమా ప్రయత్నం చేశారు. బాబాయ్ హోటల్. బాబాయ్ హోటల్ కూడా వచ్చింది. బాబాయ్ హోటల్ ఆయన జంజాల గారు అదే విజయవాడ నేపథ్యంలో ఆ సినిమా నడుస్తుంది. ఆ సినిమా చేశాడు. అందులో కూడా అది ఒక సీరియస్ తరహా పాత్రే. అయితే సీరియస్గా ఉంటూ కామెడీని నడిపించడం అనేది బ్రహ్మానందం గారి గొప్పతనం. ఆయన ఖాన్ దాదాగా కనిపిస్తాడు మనీలో. ఖాన్ దాదా అయినా, ఇది నెల్లూరు పెద్దారెడ్డి సీన్ అయినా, ఐ వాంట్ టు నెల్లూరు పెద్దారెడ్డి, ఐ వాంట్ టు ఒకటి కాదు చెప్పుకుంటూ వెళ్తే ఆయన అంటే ఆ ఒక్క బ్లాక్ ఆ సినిమాని నిలబెట్టింది ఒక రకంగా. మనీ సినిమాలో అయితే వాళ్ళు ఒరిజినల్గా తీసేసి షూట్ అంతా అయిపోయిన తర్వాత చూసిన తర్వాత సినిమాలో ఏదో వెళుతుంది అనుకుని అప్పుడు ఈ క్యారెక్టర్ యాడ్ చేశారు. అది విపరీతంగా సినిమాని నిలబెట్టింది, ఆ ట్రాక్. అలా బ్రహ్మానందం వలన నిలబడిన సినిమాలు చాలా ఉన్నాయి. బ్రహ్మానందం గారు ఆయన
చాలా క్రమశిక్షణతో ఉండటము వలన చాలా లాంగ్ ఇన్నింగ్స్ అవును. నడిచింది. అంతకు ముందు ఉన్నటువంటి కమెడియన్స్ కంటే కూడా భిన్నంగా నడిచింది. రెండోది ఈ తరహా కమెడియన్ అంటే రేలంగి గారి తర్వాత ఈయనే. పద్మశ్రీ తీసుకున్నటువంటి కమెడియన్స్లో ఈయన ఒక రకంగా 3 అంటే మధ్యలో అల్లు రామలింగయ్య గారికి వచ్చింది, ఆ తర్వాత తీసుకున్నది ఈయనే. ఓకే. అలా ఆయన కేంద్ర ప్రభుత్వ పురస్కారం తీసుకోవటము, అలాగే గిన్నీస్ బుక్ రికార్డు, వరల్డ్ రికార్డు, ఇన్ని సినిమాల్లో నటించటము, ఇన్ని పాత్రలు, ఆడియన్స్కి ఎక్కడా కూడా బోర్ కలగకుండా. అలాగే ఈయన అదుర్స్ అనే సినిమా ఒకటి, అది అసలు మామూలు ప్రత్యేకమైనటువంటి సినిమా. ఆయన ఎవర్ గ్రీన్ సినిమా. అంటే ఇద్దరికి విపరీతంగా పేరు వచ్చింది ఆ సినిమా. భట్టాచార్య భట్టు అని చెప్పేసి, భట్టు నయనతారతో ఆయన నడిపేటువంటి కథ ఇవన్నీ కూడా చాలా చాలా గొప్పగా నటించాడు. అలాగే కనుబొమ్మలతో నటించటం అనేది ఆ సినిమాలో, అంటే రెప్పలతో నటిస్తాడు ఆయన. జస్ట్ ఎందుకైనా పనికి వస్తుందని వేసా అంటాడు. అనేటప్పుడు ఆయన ఐ మూమెంట్ అది జనాలకు విపరీతంగా కనెక్ట్ అయిపోయింది. అదొకటి. ఇంకోటి జంబలకిట బొమ్మలో తాళిబొట్టు వేసుకునే మేడలో అన్నీ అంటే ఆయన లేడీ వేషం కదా. అవును, లేడీ వేషం లాగా. అంటే అదొక తరహా క్యారెక్టర్. అంటే మగవాడే అలా ఉంటాడు, ఆడవాళ్ళ బిహేవియర్, ఆడవాళ్ళ ఇవన్నీ వచ్చేస్తే అలా ప్రవర్తనలో ఉంటాడు అని అలా చేశాడు. చాలా అద్భుతంగా నడిచిన సినిమా అది కూడా. అలా ప్రతి సినిమా ఘరానా మొగుడులోను, అవును అవును, ఘరానా మొగుడులో ఆ రిక్షా జట్కా కార్మికుడు, అలా ప్రతి సినిమా. హలో బ్రదర్లో క్యారెక్టర్ చాలా బాగుంటుంది. అది కూడా త్రూఅవుట్ ఉంటుంది కదా. త్రూఅవుట్ క్యారెక్టరు ఒక రకంగా ఆ సినిమాని కామెడీ మీద మోస్తున్న వాళ్ళల్లో బ్రహ్మానందం కీలకం. అవును, స్క్రిప్ట్ రాయగలగటం అయితే స్క్రిప్ట్ని మోయటం కూడా ఒక ఎత్తు. అవును. అలా తన వలన నిలబడిన సినిమాలు చాలా ఉన్నాయి. తను చేసినటువంటి ఏ సినిమా అయినా సరే ఏదో అలా లూజ్ క్యారెక్టర్ చేయలేదు. రెండోది తను చాలా సెన్సిబుల్ కమెడియన్. జస్ట్ కమెడియన్ కాదు, ఆయన ఇంటలెక్చువల్ కమెడియన్ అనే చెప్పుకోవాలి. అఫ్ కోర్స్ మన లేటెస్ట్గా మొన్న మధ్య వచ్చిన కృష్ణవంశీ గారు తీసిన రంగమార్తాండ కూడా, రంగమార్తాండలో పర్టికులర్గా ఒక సీన్ చాలా బాగా నటించాడు. అంటే దానవేరు సూరకర్ణలో డిలీట్ అయిపోయినటువంటి సీన్ అనే పేరుతో వీళ్ళు ఒకటి రాసి దాన్ని వీళ్ళిద్దరి మధ్య ప్రకాష్ రాజు అలాగే బ్రహ్మానందం మధ్య నడిపిన దీనిలో ఆయన చాలా గొప్పగా నటించి ఒక రకంగా ఆయన కొండవీటి వెంకటకవి రాశాడేమో అనిపించే ధోరణిలో నడుస్తుంది ఆ సీన్. ఆ సినిమాని ఆ మేరకు నిలబెట్టిన సన్నివేశాల్లో అది కీలకం. అది బ్రహ్మానందం గారు చాలా అద్భుతంగా చేశాడు. అలా ఆయన కావ్యాలు చదువుకున్నాడు, విపరీతమైనటువంటి విషయం ఉంది ఆయన దగ్గర. మంచి ఆర్టిస్ట్ కూడా ఆయన. అమ్మో, ఇది మామూలు ఆర్టిస్ట్ కాదండి. స్కెచెస్ అవి చూస్తుంటే స్కెచెస్ చాలా అద్భుతంగా, అసలు సర్క్యులేషన్ ఆడియన్స్ కూడా అందరికి బాగా తెలుసు. వెంకటేశ్వర స్వామి అది అద్భుతం. అసలు చాలా మంచి ఆర్టిస్ట్ అయినా దాంతో పాటు స్టేజ్ మీద మాట్లాడేటప్పుడు కూడా చాలా సెన్సిబుల్గా మాట్లాడతాడు. ఎక్కడ అవును, చాలా పద్ధతిగా పెడుతుంది ఆయన ఉపన్యాసం. ఒక క్లాస్ చెప్పినట్టుగానే ఉంటుంది, ఏదో కొత్త విషయం చెప్పాలి అనే ప్రయత్నం చేస్తున్నట్టుగానే ఉంటుంది. అలాగే ఆయన క్యారెక్టర్లు చేసేటప్పుడు కూడా ఆ స్టైల్ అలాగే ఉంటుంది, ఆయన అప్రోచ్. ఆ అప్రోచ్ ఉండటం వలన ఆయన జనాలకి ఎప్పుడు బ్రహ్మానందన్ ఇలాగే ఉంటాడు అని ఎప్పుడు అనుకోలేదు. ఆ క్యారెక్టర్ని అలా మలిచారు వాళ్ళు. అంటే ఆ క్రూడ్ కామెడీ కూడా చేస్తాడు ఆయన, ఇమ్మీడియట్గా పక్క సినిమాలో వేరేగా ఉంటాడు. అది బ్రహ్మానందంలో ఉన్నటువంటి ప్రత్యేకత. అదే పాత్రగా మారుతాడు. బెల్లం బట్టికి నిప్పంటుకుని 2 లక్షలు నష్టం వచ్చిందంటే వీడు అజాగ్రత్త వల్లే కదా. బెల్లం బట్టికి నిప్పంటుకుందా? ఎప్పుడురా? నాకు తెలియదు నాయనే. నేను బెల్లం అనే మాట అంటేనే భూతార్థం తీస్తారు తండ్రి. వడగాలు వచ్చి వరి కుప్పలు కొట్టిపోయాట, 1.5 లక్ష లాసు. వడగాలు వచ్చిందా? ఏరా? నేను చెప్పను బాబోయ్,
నేను వడంటేనే పెడర్థం తీసి తంతారు తండ్రి. చెరువులో కొబ్బరి బండాలు రాలి చేపలు చచ్చిపోయాట, 1,00,000 రూపాయలు నష్టం. చెరువులో బొండాలు రాలాయా? ఎప్పుడురా? అయ్య బాబోయ్, అయ్య బాబోయ్, ఓరి దేవుడోయ్, నేను బొండం అన్నా బండబూత అయిపోద్దండి. సమాధానం చెప్పడానికి వీలు లేని ప్రశ్నలు వేస్తున్నారేంటి అబ్బాయి గారు? హే భగవాన్, నాకు ఇలాంటి పరీక్ష పెట్టాడు తండ్రి. నాకు ఆశ్చర్యం, ఇన్ని సంవత్సరాలు లాంగ్విటీ ఉన్నటువంటి ఇండస్ట్రీలో లాంగ్విటీ ఉన్నటువంటి వ్యక్తి నాన్ కాంట్రవర్షియల్గా ఉండటం అనేది అవును, మామూలు విషయం కాదనిపిస్తుంది నాకు. అసలు ఎప్పుడు ఏ వివాదానికి ఆయన అవకాశాన్ని ఇవ్వడు. కొన్ని సందర్భాల్లో అవతల వాళ్ళు చొరవ చేసి ఆయన వివాదంలోకి లాగిన సందర్భాలు ఉన్నాయి. ఈ మధ్య కాలంలో సోషల్ మీడియా కాన్షియస్నెస్ పెరిగిపోయిన తర్వాత ఆయన ఎక్కడో మాట్లాడిన ఒక విషయాన్ని పట్టుకొచ్చి వివాదం చేసే ప్రయత్నం చేశారు. కానీ ఆయన రెస్పాండ్ అవ్వరు, ఆయన రెస్పాండ్ అవ్వలేదు. దేన్ని కూడా వివాదం చేయాలని కోరు, నాకు తెలిసి అనుకోరు. ఉన్న విషయాన్ని మాట్లాడతాడు. ఆయన సామాజిక స్పృహ ఉంది ఆయనకి. సమాజాన్ని రెగ్యులర్గా ఆయన అవగతం చేసుకుంటాడు. అలాగే బయట జరుగుతున్నటువంటి అనేక విషయాలని ఆయన పర్సనల్ లెవెల్లో కామెంట్ చేస్తాడు తప్ప ఎక్కడ బయటికి వ్యక్తీకరించాలనేటువంటి ఒక కోరిక అది లేదు ఆయనకి. అలాగే ఈ లాంగ్ ఇన్నింగ్స్ ఉండటానికి ప్రధానంగా ఆయన క్రమశిక్షణే కారణం. తను ఎంతవరకు ఉండాలో అంతవరకు ఉండి వచ్చేస్తాడు ఆయన. అలాగే ఆయన కుమారుణ్ణి సినిమా దీనిలోకి తీసుకురావాలి అనేటువంటి ఒక ప్రయత్నం చేశాడు ఆయన. అవును, బ్రహ్మానందం అనే పేరుతోనే ఓ సినిమా చేశారు. అందులో వాళ్ళిద్దరూ యాక్ట్ చేశారు. అతను కూడా మంచి ఆర్టిస్టే, గౌతమ్ మంచి ఆర్టిస్టు. కాకపోతే వరుస సినిమాలు రాకపోవటం అలా ఆగింది. కానీ సెలెక్టివ్గా చూసుకుంటా వెళ్తున్నారు. నాకు తెలిసి రీప్లేస్మెంట్ లేని పేరు, రీప్లేస్మెంట్ లేని వ్యక్తి. రీప్లేస్మెంట్ లేదు బ్రహ్మానందానికి. రీప్లేస్మెంట్ అనేది కష్టం. వన్ అండ్ ఓన్లీ బ్రహ్మానందం, వన్ అండ్ ఓన్లీ. అంటే రీసెంట్గా తను చేసినటువంటి సినిమా కూడా చూసాం మనం. జడ్జిగా నటించాడు ఆయన. అవును, ఆ జడ్జి క్యారెక్టర్లో కూడా ఆయన జస్ట్ ఎక్స్ప్రెషన్తోనే నిలబెడతాడు సీన్ని. అటువంటి కెపాసిటీ, ఆ సత్తా ఉన్నటువంటి నటులు తక్కువ. ఆ సీన్కి వెయిట్ వస్తుంది. అలా ప్రతిదీ డైలాగ్ డిక్షన్ దగ్గర నుంచి దాన్ని ఏ ధోరణిలో నడపాలి, ఏ భావం ఆడియన్స్లో కలిగించాలి అంటే అది వెళ్ళిపోతుంది. డైరెక్టర్ చెప్పేటప్పుడే ఈయన తన్ని తాను ఆ పాత్రగా మలుచుకుంటాడు. మలుచుకున్న తర్వాత ఏం చేయటానికైనా సిద్ధపడిపోతాడు. ఎందుకంటే తెలుగు ఇండస్ట్రీలో అప్పుడప్పుడు అంటుంటారు, మన మాట్లాడే సందర్భాల్లో తెలుగు ఇండస్ట్రీకి ఉన్న గొప్ప వరం, ఏ ఇండస్ట్రీలో లేనిది కామెడీ చేయగలిగిన ఆర్టిస్టులు ఎక్కువ మంది ఉన్నారండి. ఎక్కువ మంది ఉండేవాళ్ళు అంటే తగ్గారు ఈ మధ్య కాలంలో. రకరకాల కారణాల వలన ఒక మంచి టీం ఉండేది. అంత కాంపిటీషన్లో కూడా ఎవరి గ్రీన్ అని చెప్పి ఎవరి ప్రత్యేకత వాళ్ళే నిలబెట్టుకునే ప్రయత్నం చేశారు. ఎవరు ఒకరికొకరు లిమిటేషన్ కూడా కాదు. అదే బ్రహ్మానందం ఈజ్ బ్రహ్మానందం అంతే. కోట గారు ఉన్నా, బ్రహ్మానందం గారు ఉన్నా, లేకపోతే ధర్మవరపు సుబ్రహ్మణ్యం గారు, ఎంఎస్ నారాయణ గారు, కొండవలస గారు, ఎల్బి శ్రీరామ్ గారు, గుండు సుదర్శన్ గారు, హనుమంతరావు గారు, అందరూ హనుమంతరావు గారు, బ్రహ్మానందం కాంబినేషన్ మొదట్లో తొలి దశలో వాళ్ళిద్దరు కాంబినేషన్ నడిచింది. ఇక తర్వాత ఎవరి ధోరణిలో వాళ్ళు వెళ్ళారు. బాబు మోహన్ వీళ్ళందరూ ఒక టైంలో ఉన్నప్పటికీ కొన్ని పాత్రలకి ఖచ్చితంగా బ్రహ్మానందమే కావాలి అని అనుకునే సందర్భం. మోహన్ బాబు గారి సినిమాల్లో కూడా చాలా మంచి క్యారెక్టర్లు చేశాడు. అవును రే, ఈ ఊళ్ళో ఎవడో రాంబాబు అంట పెద్ద పుడింగి, నేను ఊళ్ళో లేని టైం చూసి మా యజమాని కూతుర్ని లేపుకొచ్చాడంట. ఆ టైంకి నేను ఊళ్ళో లేకపోబట్టి సరిపోయింది, గాని ఉన్నట్టయితే ఆ రాంబాబు గారిని గాల్లోకి ఎగరేసి కింద పడకుండా గాల్లోనే ప్యాకాటాడుండేవాడిని. మరి ఇప్పుడైనా వాడిని ఎందుకు వదిలేశారు సార్? ఏడి కనిపిస్తేగా నేను ఊళ్ళోకి అడుగు పెడుతున్నానో తెలిసి దడదళ్ళాడిపోతూ ఎక్కడో దాక్కున్నాడు. అయినా వదలను, నేను వాడిని వదలను. వాడి అంతు చూస్తాను. ఇప్పటికే ఈ చేత్తో 11 మద్దలు చేశాను. ఇంకొకటి చేశానంటే 12 అయిపోతాయి. లెక్క సరిగ్గా ఉంటది.
అసలు రాంబాబుని ఇదివరకు ఎప్పుడైనా చూసారా సార్? ఏది చూడండి, ఆహా. ఆచూకీ తెలిపిన వాడికి 10,000 రూపాయలు బహుమతిస్తాను. ఆ 10,000 ఇటు ఇవ్వండి. చూపిస్తావా? ఆ, మీరే. ఇయ్యా! అమ్మో! అమ్మా, మైక్ టైసన్ గురించి విన్నాను, జాకీ చాన్ గురించి విన్నాను కానమ్మా, ఈయన కొడతాడని తెలిస్తే ఆ ఊరు నుంచి ఈ ఊరు వచ్చావాడి కాదమ్మా. టైం బ్యాడ్. చాలా ఉన్నాయి. రాజేంద్ర ప్రసాద్ గారి సినిమా అది పంతులు గారి క్యారెక్టర్ చేస్తాడు, పక్కన ఆర్యన్ శాస్త్రి గారు ఉంటారు. అవును, వచ్చేవా? ఒక్కొక్క సినిమాకి ఒక్కొక్క వేరియేషన్. అవును. అంటే టోటల్గా తన కెరియరే ఒక అంటే ఒక న్యూ కమ్మర్స్కి, కొత్తగా వచ్చే సినిమా ఆర్టిస్ట్ కావాలనుకునేవాళ్ళు అన్ని విధాలుగా, అంటే బిహేవియర్కి సంబంధించి, క్యారెక్టర్లను అర్థం చేసుకోవడానికి సంబంధించి, పెర్ఫార్మెన్స్ దాకా ఒక రకంగా బ్రహ్మానందం యూనివర్సిటీనే. ఓకే, బ్రహ్మానందం ఒక యూనివర్సిటీ. ఆయన దగ్గర నుంచి నేర్చుకోవాల్సిన విషయాలు చాలా ఉన్నాయి. ఓకే, ఆయన్ని చూసి, అంటే ప్రతి డైరెక్టర్, ఇప్పుడు శ్రీను వైట్ల గారి సినిమాల్లో అవును, బ్రహ్మానందం ఒక డిఫరెంట్గా ఉంటాడు. ఢీ సినిమాలో కానీ అసలు అదొక సీక్వెన్స్, ఎవర్ గ్రీన్ సీక్వెన్స్. అది నన్ను ఇన్వాల్వ్ చేయకండి రావు గారు, నన్ను ఇన్వాల్వ్ చేయకండి రావు గారు, ఆ ఒక్క డైలాగ్తో అంటే విపరీతమైన ఒక మిడిల్ క్లాస్ ఇన్సెక్యూరిటీని చాలా అద్భుతంగా పలికిస్తాడు ఆ క్యారెక్టర్. అవును, అలాగా అది సమాజం మీద ఒక అవగాహన ఉన్న నటుడికి మాత్రమే సాధ్యం అవుతుంది. అది డైరెక్టర్ చెప్తేనో లేకపోతే రచయిత రాస్తూనే వచ్చేది కాదు. అదే, అందుకని స్వతహాగా ఆయనకు ఉంది. ఆయనంతటా ఆయన డైరెక్ట్ చేయలేదు, లేకపోతే ఓ సినిమాకి రాయలేదు అనే వెలితి ఉంది. కానీ ఆయన చేసిన క్యారెక్టర్లలో మెజారిటీ క్యారెక్టర్లు ఆయన డిజైన్ చేసుకున్నవే. ఓకే, అది తెర మీద కనిపించిన పద్ధతి ఆయనదే. చెప్పడం వరకే దర్శకుడు రచయిత బాధ్యతగా ఉండేది. ఇది చాలామంది కమెడియన్స్ దగ్గర కనిపిస్తుంది ఈ ధోరణి. తమని తాము ప్రత్యేకంగా ఉంచుకోవడం కోసం ఒక కసరత్తు చేస్తారు. అదే, ఆ కసరత్తు బ్రహ్మానందంలో ఎక్కువ కనిపిస్తుంది. అందుకని ఆయన రీప్లేస్మెంట్ లేనటువంటి నటుడు. ఒక దశలో వాంటెడ్గా ఆయన మీద, అంటే ఆయన తగ్గాయి అవకాశాలు, కొత్త వాళ్ళు రావడానికి అవకాశం ఉంది ఇప్పుడు బ్రహ్మానందం అని మాట్లాడారు. కానీ ఎవరు ధైర్యంగా బిగ్గర్ టోన్తో మాట్లాడే పరిస్థితి కాదు. ఎందుకు కాదు అంటే ఆయన జనాలకు బోరు కొట్టలేదు. జనాలకు ఎక్కడా కూడా బ్రహ్మానందం రొటీన్ అయిపోయాడు, మొనోటనస్ అయిపోయాడు అని అనుకోలేదు, ఎప్పుడూ అనుకోలేదు, ఇప్పుడు కూడా అనుకోవట్లేదు. ఇప్పుడు వాంటెడ్గా ఆయన సినిమాలు తగ్గించుకున్నాడు. కానీ ఇప్పటికీ బ్రహ్మానందం ఉంటే బాగుంటుంది సినిమాలో అనే అభిప్రాయం ఈ జనరేషన్ పిల్లలకు కూడా ఉంది. వాళ్ళు కనెక్ట్ అవుతున్నారు. ఇప్పుడు జాతిరత్నాలు ఇలాంటి సినిమాల్లో ఆయన కనిపించిన ప్రతి సందర్భంలోనూ ఆడియన్స్లో ఒక రియాక్షన్ వస్తుంది. అలా హోల్సమ్ ఎంటర్టైనర్గా తను చాలా అద్భుతాలు క్రియేట్ చేసిన విషయం. 70 ఏళ్ల ప్రయాణం, జీవిత ప్రయాణం, దాదాపు 87 ఆ ప్రాంతాల నుంచి ఆయన సినిమా పరిశ్రమతో ఉన్నాడు. అదొక లాంగ్ ఇన్నింగ్స్. ఇంత లాంగ్ ఇన్నింగ్స్ నడిపినటువంటి ఆ ఏరియాలో కమెడియన్స్లో ఆయనే. అది కూడా నేర్చుకోవాల్సిన విషయమే, ఆ క్రమశిక్షణ కూడా. అందుకని బ్రహ్మానందం ఈజ్ బ్రహ్మానందం అంతే. ఓకే, థ్యాంక్ యూ.